ఈ డాన్స్ కళ్యాణ్ తనుజ ఈ డాన్స్ లో వీళ్ళ స్వాగ్ కళ్యాణ్ ఎన్ని రోజులకి ఈ టైప్ ఆఫ్ స్వాగ్ ఇచ్చాడు డాన్స్ లో. నాకైతే ఎడిట్ అయితే పీక్స్ లెవెల్ నచ్చింది అనమాట. అంటే మొత్తం పెట్టడానికి కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కొంచెమే పెట్టాను అనమాట. ఎడిట్ చూసుంటారు కదా చాలా మంది, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. ఇద్దరు స్వాగ్ ఆ డాన్స్ కి ఆ సాంగ్ కూడా భలే సూట్ అయింది. ఎడిట్ సాంగ్ లో పెట్టింది అనమాట. కావాల మనకంటే అది ఒక వీడియో వాట్సాప్ ఛానల్లో షేర్ చేసింది కదా తనూజ. వాట్సాప్లో కొంచెమైనా యాక్టివ్గా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. కళ్యాణ్ అయితే అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు, ఎక్కడ యాక్టివ్గా ఉండట్లేదు. కనీసం తన అవుట్ఫిట్స్ పైన కొన్ని ఫొటోస్, కొన్ని చిన్న చిన్న వీడియోస్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయినా పెట్టచ్చు. చిన్న చిన్నవి ఇన్స్టాగ్రామ్లో అంటే ఇవి ఇన్స్టాగ్రామ్కి వర్త్ కాదనుకున్నప్పుడు వాట్సాప్ ఛానల్లో అయినా పెట్టచ్చు. అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు కళ్యాణ్. మనకంటే తీస్తుంటే నా దగ్గరికి వస్తే బొక్కలు ఎరగ తీస్తా అంట తనూజ. దమ్ముంటే నీ డిష్ని ఈరోజు పాడవకుండా చూసుకొని మణికంఠ వార్నింగ్ ఇస్తాడనమాట. నా దగ్గరికి రా అప్పుడు నీ పని చెప్తానంటది తనూజ. తర్వాత రాధిక అంటాడు క్యారెక్టర్ని. రాధిక అది ఆ టైప్ రాధిక అని అంటుంటాడు. అంటే బ్లాక్ సరీలో ఉంది కదా రాధిక అంటాడు అనమాట. అంటే దగ్గర చాలా చాలా ఉంటది, బయటికి రాదు కానీ బాగానే ఉంటది మణికంఠ దగ్గర. నెక్స్ట్ నిన్నైతే బైరాతో అయితే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే వాళ్ళ ఛానల్లో షేర్ చేసుకుందనమాట. అంటే బైరాని చూపించమని అందరూ అడుగుతున్నారంట, అందుకని ఒక చిన్న వీడియో క్లిప్ తీసి పెట్టింది అనమాట. బైరా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మా మమ్మీకి నేనంటే ఎంత లవ్ ఎంత ఇష్టమో అనుకుంటుంటది లోపల. మాటలుగా నచ్చుంటే అసలు ఇలాగే చెప్పుండేదేమో. నిజంగా ఎంత కేరింగ్గా చూసుకుంటుంది, ఎంత బాగా చూసుకుంటుందంటే ఇంకా అదృష్టవంతుడు అబ్బా, నిజంగా అదృష్టవంతుడు బైరా. తనుజ దగ్గర పెట్ లాగా ఉండడం అనమాట. నిజంగా లక్, బైరా లక్. నెక్స్ట్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా. ప్రోమోలో థీమ్ ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల ఫుడ్ అనమాట. రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ని అయితే ప్లే చేసినట్టు నాకైతే అట్లా అనిపించింది అనమాట థీము. అవినాష్ వచ్చి కేరళ అండ్ మణికంఠ వచ్చి బీహార్ కా షేర్ అంట. రోహిణి వచ్చి తెలంగాణ శకుంతల క్యారెక్టర్స్, దీపిక వచ్చి పంజాబ్ గెటప్లో వచ్చింది. హేమంత్ ఏదో పురోహితుడి వేషంలో వచ్చాడబ్బా, అది మరి ఏందో తెలియదు నాకు. రీతు క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. మోనాలిసా డైలాగ్ చెప్పడం కానీ లవ్ యూ బచ్చి అంటది కదా, సేమ్ వాయిస్ దింపేసిందబ్బా రీతు. మోనాలిసా వాయిస్ దింపేసింది, ఎంత బాగా చెప్పిందంట డైలాగ్. క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయింది. ఇమానియల్ వచ్చి టీ సమోసా అమ్ముకున్నారు కదా అదనమాట. హరి వచ్చి బెగ్గరు. ఇట్లోకి ట్రైన్నే తీసుకొచ్చేసారు వీళ్ళు కుకవిధి జాతిరత్నాలు టీం వాళ్ళు. అసలు అంత చిన్నదేం కాదు, సెట్ చూడడానికి అంత చిన్నగా ఉంది. ట్రైన్ తీసుకొచ్చి తిప్పేసారు, రౌండ్గా తిప్పుతున్నారు. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు అబ్బా టీం వాళ్ళు. అండ్ సక్సెస్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఈ కుకవిధి జాతిరత్నాలు సీజన్ 2 మటుకు సీజన్ 1 కంటే ఎక్కువ సక్సెస్ అయింది అనమాట. అవినాష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆలిగాని తీసుకెళ్ళి వాక్ చేస్తాడు కదా, అప్పు ఎంత తమాషాగా వాక్ చేస్తాడు నిజంగా. ఫన్ మటుకు చాలా బాగా క్రియేట్ చేస్తున్నాడు. అండ్ రోహిణి కూడా శకుంతల క్యారెక్టర్ని ఇంతకుముందు కూడా వేరే షోస్లో చేసింది అనమాట. చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది రోహిణి తెలంగాణ శకుంతల క్యారెక్టర్ని. చాలా బాగా ఈ ఎపిసోడ్లో కూడా చాలా బాగా, ఈ ఎపిసోడ్ తందే అయ్యేటట్టుంది రోహిణిది. ఈ వీక్లో కుక్స్కి జాతిరత్నాలు వచ్చి కళ్యాణ్కి వచ్చి హేమంత్, నిఖిల్కి వచ్చి దీపిక, తనుజాకి వచ్చి రోహిణి, పల్లవికి వచ్చి అవినాష్, అషికాకి వచ్చి మణికంఠ. పల్లవి గారు నవ్వడమే అంటే కొంచెం కామ్గా అట్లా ఉంటారు కదా, ఆమె పడిపడి నవ్వుతుంది. ఈ ఎపిసోడ్లో జరిగే కామెడీకి ఆమెకి అంత నవ్వు వస్తుందండి. మనలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. అంటే ఎంట్రీ ఇచ్చినప్పుడు బీహార్ కా షేర్ అంటాడు ప్రదీప్ అండి. రోడ్ వైండింగ్ లో కొట్టుకోబోయేలాగా ఉండవు నువ్వేంద్ర బీహార్ కా షేర్ అంటాడు హరి ముచలన్ను గారితో. ఆవిడ పేరు అరుణ, ఆవిడ మనసులోనే ఉంది కరుణ అంట. రైమింగ్ మటుకు హరి దించే బాగా, రైటింగ్ స్కిల్స్ బాగానే పెడుతున్నాడు. ఎంట్రీ ఇచ్చినప్పుడు అవినాష్ ఏదో ఇన్వాల్వ్ అయ్యి కామెడీ చేయబోతుంటే కుమ్మి పెట్టద్ది అవినాష్ని రోహిణి. అందులోకి రే బక్కోడా మణికంఠని పిలుస్తుంది అనమాట. రే బక్కోడా అని. నా జబ్బా అంత లేదు నీ బైసెప్సా అంట. నాకు పెళ్లి కాలే అంటాడు. వేసి కాల పట్టుకుని ఒక రౌండ్ తిప్పద్ది సెట్ మొత్తం. పెళ్లి కావాలంటే నీకు పెళ్లి కావాలా మా అబద్ధం చెప్పాడు మణికంఠ. పెళ్లి కాలేదంట, పెళ్లి కాలేదు. కామెడీకి చెప్పినట్టున్నాడు. మరి మనకు తెలుసు కదా ఆల్రెడీ పెళ్లి అయింది మణికంఠకి, ఒక పాప కూడా ఉంది. కాలు పట్టుకుని తిప్పేటప్పుడు ఎక్కడ పడిపోతాడో అనిపించింది నిజంగానే. ఎట్లా తిప్పిందంటే అమ్మ చూసేదానికి భయంగానే ఉంది. ఎంట్రీ ఇస్తుంది అనమాట నిఖిల్. నిఖిల్ నీకు రష్యన్ కావాలా, రచ్చ చేసి రోడ్డుకి తీసుకొస్తా నీ బతుకుని చూడు అంటది. బాబాయ్ ప్రోమోలో అయితే వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన అంటే ఆ ఫేమస్ ఫుడ్ ఉంటుంది కదా, అవైతే థీమ్ ఉన్నట్టుంది అనమాట. చాలా నాకు మనకి సండే ఎపిసోడ్ లాస్ట్ లో చూపిస్తారు కదా, అప్పుడైతే ఫుడ్ చూపించారు, ఫుడ్ ప్లేటింగ్స్ అయితే చూపించారు. ఇప్పుడు ప్రోమోలో అయితే ఫుడ్ ప్లేటింగ్స్ ఇంకా చూపించలేదన్నమాట. అవైతే మటు చాలా బాగా చేశారు, చాలా మంచిగానే చేశారు. ఈసారి తనుజ వచ్చి ఫస్ట్ అండ్ చాలా కాంప్లిమెంట్స్, సంజయ్ గారి నుంచి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చి
వచ్చాయి కదా. అండ్ రోహిణిని కూడా హగ్ చేసుకుంటాడు సంజయ్ గారు. నన్ను తిట్టనంటే ఒక మాట చెప్తాను. నాకు తెలిసి సంజయ్ గారు చెప్పారు కదా, ఒకరు గెలవాల్సిన చోట ఇద్దరు గెలిచారని, అది తనుజ అండ్ రోహిణి గురించి ఉన్నట్టుంది నాకు తెలిసి. అండ్ తనుజ కళ్యాణ్ గురించి ఉన్నట్లేదు. ఎందుకంటే ఆయన కాంప్లిమెంట్స్ ఇచ్చిన దాన్ని బట్టి, రోహిణి హగ్ చేసుకున్న దాన్ని బట్టి వీళ్ళిద్దరి గురించి అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆయన రీల్ రిలీజ్ చేసినప్పుడు అదే డ్రెస్లో ఉండి కదా రిలీజ్ చేశాడు అనమాట. అందుకని నాకు కళ్యాణ్ తనుజ కాదు, అండ్ మనకి రోహిణి తనుజ నాకు అనిపిస్తుంది. ఇది అనమాట విషయము. కళ్యాణ్ బర్త్డేకి అయితే ఫ్యాన్స్ వాళ్ళు ఏదో ట్విట్టర్లో ట్రెండ్ చేయాలని, ఇంకా కళ్యాణ్ని కలవాలని కొంతమంది ఫ్యాన్స్ అండ్ ఏదేదో ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ సిడిపి అనేది ఏంది అని అడుగుతున్నారు కదా. సిడిపి అంటే కామన్ డిస్ప్లే పిక్చర్ అనమాట. అంటే కళ్యాణ్కి బర్త్డే అంటే కొంచెం సర్ప్రైజ్ చేయడానికి, హ్యాపీ చేయడానికి ఆ రోజు అందరూ ఒకేలాగా అంటే ఇప్పటికే పెట్టేస్తున్నారు అనమాట. ప్లే చేస్తాను చూడండి. అంటే ఇట్లాగా ఒకే రకమైన డిపి పెట్టేది, డిపి పెట్టుకొని హ్యాపీ చేయడానికి, అంటే కళ్యాణ్కి ఒక సర్ప్రైజ్ హ్యాపీ లాగా అనమాట. ఫ్యాన్స్ ఇచ్చే ఒక సర్ప్రైజ్ లాంటిది అనమాట. ఇంకా మ్యూచువల్స్ కానీ, ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ ఎంత బాగా ఇంట్రెస్ట్తో, అంటే ఫస్ట్ బర్త్డే కదా బాగా సెలబ్రేట్ చేయాలి, అండ్ విన్నర్ అయ్యాడు కదా అంటే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని ఉంది వాళ్ళ జెన్యూనిటీకి. అంటే కళ్యాణ్ ఏదో ఒక రకంగా వాళ్ళ ఫ్యాండమ్, అంటే మా ఫ్యాండమ్ నుంచి మేము ఇది చేయాలని చెప్పి, అంటే ఇలా హ్యాపీ చేయాలని చెప్పి ఏదో ఒకటి ప్లాన్ చేయడం అనేది నిజంగా కళ్యాణ్ చేసుకున్న అదృష్టం అని. బర్త్డేకి సంబంధించి యూఎస్ఏ ఆమె ఎవరో వీరాభిమాన్ అన్నట్టుంది అబ్బా, జయ గారంట. అంటే ఆమె అన్ని ప్రోగ్రామ్స్ కానీ, కళ్యాణ్ బర్త్డేకి సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, నార్మల్ వెస్ట్రన్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా ఫుట్బాల్ కాంపిటీషన్స్ ఇంకా చాలా కండక్ట్ చేసింది. గెలిచిన వాళ్ళకి ప్రైజులు కూడా ఇప్పించింది. ఆమె గురించి అయితే నేను ఎక్కడ తెలుసుకోవాలని కూడా ఎక్కడ రీస్టార్ట్ చేయలేదులేండి. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఆమె ఎవరు చాలా వీరాభిమానం ఉన్నట్టుంది. చాలా చేసింది కదా ఫస్ట్, అంటే బర్త్డే కాకముందు కూడా చాలా డొనేట్ చేసింది లిటిల్ హగ్స్ అనాథాశ్రమానికి. మరి ఎంత అభిమానం ఉండకపోతే, ఎంత ఫ్యాన్ కాకపోతే ఇవన్నీ చేస్తారు చెప్పండి. కళ్యాణ్ బర్త్డేకి ట్విట్టర్లో ట్రెండ్ చేయాలని చూస్తున్నారు. అది కాక రోజు క్రికెట్ మ్యాచ్ కూడా ఉన్నట్టుంది కదా. అంటే సిఎస్కేకి అండ్ ఎంఐకి కదా. ఏమో నాకు క్రికెట్ గురించి అసలు జీరో నాలెడ్జ్ అండి. తప్పుగా చెప్పుంటే సారీ. ఎవరైనా కామెంట్ చేయండి. అదే ఆ మ్యాచే కాదు. అండ్ ఇంకా ఫ్యాన్స్ కొంతమంది కలవాలనుకుంటున్నారు కళ్యాణ్, ఇండివిజువల్ ఫ్యాన్స్ అని, కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ కొంతమంది కలవాలనుకుంటున్నారు. కలిస్తే మనకి ఏమైనా వీడియోస్ వస్తే నేను ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను. అయితే ప్లాన్ చేస్తున్నారు పాపము, అన్నీ మంచిగా జరగాలని, అన్ని సక్సెస్ కావాలని. ఇప్పటి వరకు అయితే ప్లాంటింగ్ అండ్ ట్రీ ప్లాంటింగ్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ వాళ్ళ ఫ్యాన్ అంటే యూఎస్ఏ ఫ్యాన్ ఆమె ఎవరైతే కండక్ట్ చేశారో అవన్నీ కూడా మంచిగా సక్సెస్ అయినట్టున్నాయి. పోయినసారి ఇదే బర్త్డే కళ్యాణ్ ఊహించుంటాడా ఇంత గ్రాండ్గా జరగద్ది, నేను ఇంత అచీవ్ చేస్తాను, బిగ్ బాస్కి వెళ్ళి నేను ఇంతమంది ఫ్యాండమ్ని సంపాదించుకోగలుగుతాను అని ఎప్పుడైనా అనుకో అంటాడా. అసలు ఈ ఇయర్ బర్త్డే ఇలా జరుగుద్దని అసలు అనుకో ఉంటాడు కల్లో కూడా. అలాగే మన అందరి లైఫ్లో కూడా ఒక రోజు ఉంటే ఇంకో రోజు ఉంటుంది అనమాట. నేను సాధించాలని మీరు అనుకున్నప్పుడు దాని గురించి మంచిగా ఎఫర్ట్స్ పెట్టండి. నేను కూడా 2 ఛానల్స్ పెట్టాను. ఇంచుమించు 2 years కష్టపడ్డాను. 2 ఛానల్స్ సక్సెస్ కాలేదు. ఈ ఛానల్ మటుకు సక్సెస్ అయిందనమాట. అంటే నేను ఏదో ఇంట్లోనే ఉంటాను కదా టైం పాస్కి, సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా చేస్తూ ఉందామని ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను అనమాట. మంచిగా సక్సెస్ అయింది. అలాగే మీరు కూడా ఏమన్నా మీరు కోరుకునేది సక్సెస్ అయ్యేదాకా కష్టపడండి. ఖచ్చితంగా దాంట్లో మీరు అచీవ్ అవుతారనమాట. ఇంకా యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ మీరు స్టడీస్ మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసుకొని మీరు మంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. నా సైడ్ నుంచి అదైతే నేను ఇచ్చే సజెషన్ అనమాట. నేను వచ్చే ఎపిసోడ్ మటుకు నేను వెయిటింగ్ చేస్తాను అనమాట. ఆ రోజు కొంచెం స్పెషల్ ఎపిసోడ్ కదా, అంటే అసలు ఉంచరా లేండి, అది ఎడిట్లో తీసేస్తారు. మరి ఎంతవరకు ఉంచుతారు, ఎంతవరకు ఉంచితే మటుకు వాళ్ళకి ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. ఈ సాటర్డే ఎపిసోడ్ కూడా చాలా వరకు మంచిగా యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు, తనుజ కానీ కళ్యాణ్ కానీ. డ్యాన్స్ అద్దరు కొట్టారబ్బా. ఆ స్వాగ్ నేను ఎన్ని రోజులైంది కళ్యాణ్లో ఆ స్వాగ్ చూసి డ్యాన్స్లో. అండ్ తనుజ కూడా మంచిగా యాక్టివ్గా దుమ్ము లేపింది డ్యాన్స్. ఎప్పుడు అడిగేది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.